ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను విచారించేందుకు సిట్ సిద్దమవుతోంది. ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను సిట్ విచారించి వాంగ్మూలాలను నమోదు చేసుకుంది. ఈ క్రమంలోనే ప్రవీణ్ కుమార్ కు నోటీసులను జారీ చేసింది. విచారించేందుకు సన్నద్దమవుతున్నట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న ప్రవీణ్ సిర్పూర్ నుంచి పోటీ చేశారు. ఎన్నికల సమయంలో తన ఫోన్ను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఇప్పుడు సిట్ ప్రవీణ్ వాంగ్మూలాన్ని నమోదు చేయాలని నిర్ణయించింది. మరోవైపు ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తన సెల్ ఫోన్, ల్యాప్టాప్ ను సిట్ అధికారులకు అప్పగించారు. సిట్ అధికారులు వాటిని సాంకేతికంగా విశ్లేషించేందుకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు పంపించారు. అయితే ఫోన్ ట్యాపింగ్ జరిగిన సమయంలో ప్రభాకర్ రావు 2 సెల్ ఫోన్లు ఉపయోగించినట్లు అధికారులకు సమాచారం ఉంది. ఒకటి అధికారిక నంబరు, మరొకటి వ్యక్తిగత ఫోన్ నెంబర్. అయితే ఒక నెంబర్ కు సంబంధించిన సెల్ ఫోన్ ను మాత్రమే ఆయన సిట్ కు అప్పగించారు.